హాయ్ మామ మోహన్ లాల్ గారు నటించిన లేటెస్ట్ మూవీ దృశ్యం 3 ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ ట్రైలర్ చూస్తుంటే ఆల్రెడీ సినిమా ఈవెంట్స్లో జీతు జోసెఫ్ గారు చాలాసార్లు చెప్పారు సినిమా కొంచెం స్లో పేజ్లో ఉంటుందని. సినిమాయే కాదు ట్రైలర్ కూడా చాలా స్లో పేజ్గానే ఉంది. బట్ జీతు జోసెఫ్ గారు మోహన్ లాల్ గారు కాంబినేషన్ ఇంతకుముందు దృశ్యం 1 దృశ్యం 2 రెండు బ్లాక్ బస్టర్ హిట్. సో అదే ఫ్రాంచైజీలో సినిమా రాబోతున్న వల్ల మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఇంతకుముందు 1, 2 తెలుగులోనైతే వెంకటేష్ గారు అయితే రీమేక్ చేశారు. ఈ సినిమాని ఇప్పుడు డైరెక్ట్ డబ్ వెర్షన్లో మోహన్ లాల్ గారు అయితే సినిమా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమా స్టోరీని కొంచెం డిఫరెంట్గా పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ని ఈసారి మీడియా ఎలా ఇన్వెస్టిగేట్ చేసింది అన్న స్టోరీలో అయితే చూపించినట్టు క్లియర్గా ట్రైలర్లో అయితే అర్థమవుతుంది. ట్రైలర్ పరంగా బాగానే ఉంది. జీతు జోసెఫ్ గారి సినిమాలో అయితే మాత్రం ట్విస్ట్ రివీలింగ్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఆ ట్విస్ట్ రివీలింగ్ కోసం అయితే సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ట్రైలర్ కొంచెం స్లో పేజ్గా ఉన్న సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ సినిమా రిలీజ్ May 21. అసలు ఈ సినిమా మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్.